స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో దగ్గర దగ్గర 16 జాతీయ ప్రాజెక్టులు ఇచ్చారు. ఈ 70 సంవత్సరాల దగ్గర దగ్గర 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఈరోజు కూడా 10 జాతీయ ప్రాజెక్టులకి ఒక్క నయా పైసా ఇవ్వాల. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఉద్ధరించింది. పోలవరం ప్రాజెక్టు మీద చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి 20, 2014 రాజ్యసభలో హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుని త్వరితగతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు మేము తీసుకుంటామని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పి మార్చి 2న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ ఆర్డినెన్స్ కోసం సెక్షన్ 3 అమెండ్మెంట్ ఏదైతే 7 ముంపు మండలాలని ఆ ప్రాంత భూభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని కలపటానికి ఆ ఆర్డినెన్స్కి క్యాబినెట్ పంపిస్తే క్యాబినెట్ తిరస్కరించి కొత్తగా వచ్చే ప్రభుత్వం నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో దాన్ని తెచ్చుకోమని తిప్పి పంపించారంటే మీకు పోలవరం ప్రాజెక్టు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు పేరెత్తే నైతిక హక్కు రాహుల్ గాంధీ గారికి లేదు. ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు, 3 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఇప్పుడున్నారు. ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి కానీ లేకపోతే షెడ్యూల్ 9 కానీ మీరు చేసిన చట్టంలో మీరు చేసిన విభజన చట్టంలో మాకు జరిగిన అన్యాయాన్ని ఏ రోజన్నా పార్లమెంట్లో ప్రస్తావించారా?